అలాగే ఇంకొక నామం ఏం చెప్పారు అంటే పితామహ అని ఒక నామం చెప్పారు. సామాన్యంగా లోకంలో పితామహుడు అని అంటే ఎవరు? తాత. తాతని మనం పితామహుడు అని లోకంలో అంటూ ఉంటాం. కానీ ఇక్కడ తాత అని అర్థం కాదు. అలాగే ఇక్కడ శివుడికి తాత పితామహ అంటే తాత అని అర్థం. తాత అని అంటే ఏమిటి? ఆయన ముసలివాడు అని అర్థమా? అలా అర్థం కాదు ఇక్కడ. ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే పితామహుడు అని అంటే అసలు ఎవరు లోకంలో? ఎవరిని మనం పితామహుడు అని అంటాం? పితామహుడు అనేటటువంటి మాటకి తాత అని అర్థం. కానీ తాత అని మనం ఎవరిని అంటాం? ఆ పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఆయన పుడుతూనే తాతయ్య కాదు, ఒకానొక దశ వచ్చినప్పుడు మాత్రమే ఆయన్ని మనం తాతయ్య అని అంటాం. అంటే ఏ దశలో మనం ఆయన్ని ఆ మాటతో పిలుస్తాం అని అంటే, ఎప్పుడైతే ఆయనకొక పుత్రుడు కలిగి, ఒక సంతానం కలిగి, ఆయనకి పునః ఇంకొక సంతానం కలుగుతుందో అప్పుడు ఈయనని తాత అని అనడం ప్రారంభిస్తాం. అప్పటి నుంచి మనం అలా అంటాం. అంటే అక్కడికి ఈ శబ్దాన్ని ప్రయోగించాలంటే మనకు అర్థం ఎలా ఉండాలి అని అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి కారణమైనటువంటి వ్యక్తి ఒకడున్నాడు, అంటే జనకుడైనటువంటి వాడు ఒకడున్నాడు, వాడికి జనకుడైనటువంటి వాడు ఇంకొకడున్నాడు. అంటే ఒకడికి జనకుడో జననియో ఎవరైనా పర్వాలేదు, వీడికి జనకుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి జనకుడు ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు వాడిని మనం తాతయ్య అని పిలుస్తాం. ఎప్పటి వరకైతే ఒక జనకుడికి జనకుడు వీడవడో అప్పటి వరకు ఆ మాటని మనం ఉపయోగించేది లేదు. అది అయిన తర్వాతే మనం ఆ మాటను ఉపయోగిస్తాం. అప్పటి నుంచి మొదలెడతాం ఆ మాటని పలకడం. నేను తాతయ్యాడు అని అంటాం, నేను తాతగారు అయ్యాడు ఇప్పుడు అని అంటాం. ఇప్పుడు ఆ మనవడు పుట్టినప్పుడు అంటాం. అంటే అక్కడికి ఏమైంది? దీని ద్వారా మనం ఏమర్థాన్ని తెలుసుకోవాలి? శాస్త్రం ఏం చెప్పదలుచుకుంది అని అంటే, ఈ నామం ద్వారా కారణానికి కారణము అంటే, ఈ ప్రపంచంలో ఏ వస్తువు అవ్వాలన్నా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. దానికొక కారణం ఇలా ఎక్కడో ఒక చోట వెళ్తుంది. ఇలా అన్నిటికీ కూడా కారణం ఎవరు అని అంటే భగవంతుడు. అంటే కారణానికి కూడా కారణుడైనటువంటి వాడు. లోకంలో అన్ని వస్తువులకు ఒక కారణమైన ఉంటుంది. కారణములుగా ఉండే వస్తువులన్నిటికీ కూడా కారణం అంటే మూల కారణం. ఆయనే మూల కారణం. ఇంకా ఆయనకి మళ్ళీ ఇంకో కారణం అనేది ఉండదు. భగవంతుడికి మళ్ళీ ఇంకొకటి కారణంగా ఉండడు. ఆయనే అన్నిటికీ కూడా కారణం. కాబట్టి ఈ వస్తువు ఒకటి ఉంది, దీనికి ఇది కారణం, దానికి అది కారణం. ఇలా ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అని అంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. ఆయన అన్నిటికీ కూడా కారణం. ఇంకా ఆయనకు మళ్ళీ ఇంకెవరూ కారణం లేదు. కాబట్టి ఇక్కడ పితామహుడు అనేటటువంటి పేరుతో మనం తెలుసుకోవాల్సినటువంటి అర్థం ఇది ఏమిటి అంటే, కారణాలన్నిటికీ కూడా కారణుడైనటువంటి వాడు అని. కాబట్టి ఇది ఇంకొక నామం.